60 రోజుల్లో మీతో ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడిస్తాం. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈ వీడియోలో డీమెర్జర్ గురించి. మన పని ఏం లేదు, సింపుల్గా గూగుల్కి వెళ్ళండి, డీమెర్జర్ అని కొట్టండి. డీమెర్జర్ స్టాక్స్ ఇన్ వెబ్సైట్, స్టాక్స్ లిస్ట్ వెబ్సైట్ అనగానే అసలు డీమెర్జర్ అంటే ఏంటిది, దానికి సంబంధించిన లిస్టు కంపెనీలు అన్నీ వస్తాయి. సింపుల్గా డీమెర్జర్ అంటే ఏందో చూద్దాం. మెర్జర్ అంటే కలిసిపోవటం, డీమెర్జర్ అంటే విడిపోవటం. ఎప్పుడైతే కంపెనీలు ఉన్నాయో కంపెనీలు ముందుగా ఇన్కార్పొరేట్ చేస్తాయి. ఇన్కార్పొరేట్ అయిపోయినాక అంటే సబ్సిడరీ కంపెనీలు, తర్వాత అవి బాగా డెవలప్ అయినాక మళ్ళీ తీసుకొచ్చి కలుపుకుంటాయి. ఇది ఒక పద్ధతి. ఇక రెండో తర్వాత ఏంటిది, బాగా అయినాక అవి విడిపోతా ఉంటాయి. ఓకే అంటాం. అలా ఏమేమి విడిపోయినాయి, ఎన్ని విడిపోయినాయి, ఎప్పుడు విడిపోతున్నాయి, అవి తర్వాత ఎంత వచ్చినాయి, ఇవన్నీ కూడా మన దగ్గర లిస్ట్ ఉంటుంది. మన పని ఏంటి, దీనిలోకి వెళ్ళి ఈ లిస్ట్ ఆఫ్ డీమెర్జరు లిస్ట్ అని కొడితే మెర్జరు డీమెర్జరు క్లిక్ చేస్తే వచ్చేస్తుంది. ఇక మనం చూడాలి, డేట్ వైజ్ ఉంటుంది. ఇప్పుడు లేటెస్ట్గా అంటే ఇవాళ 23, ఆల్రెడీ నిన్ననే ఒక రికార్డ్ డేట్ ఉంది. ఆదిత్య బిర్లా ఫ్యాషన్, బిర్లా గ్రూపు 1:1 డీమెర్జరు అంటే ఏంది, దాంట్లోంచి ఆదిత్య బిర్లా లైఫ్ స్టైల్ వేరే చేసారు అనమాట. అప్పుడు ఏమైంది, ఆదిత్య బిర్లా ఫ్యాషన్ ఎవరైతే ఒక షేర్ ఉంటుందో, ఆదిత్య బిర్లా లైఫ్ స్టైల్ బ్రాండ్స్ అని ఇంకో షేర్ వస్తుంది. అయితే అది పబ్లిక్ ఇష్యూ లేదు, ఏమీ లేకుండానే ఈ ఎవరైతే ఆదిత్య బిర్లా ఫ్యాషన్ ఉందో వాళ్ళకి ఆ షేర్ ఒకటి వస్తుంది. ఇక మన పని ఏంటిది, 22వ తారీఖు రికార్డ్ డేటు. ఎవరైతే 22వ తారీఖు కనుక కొనుక్కొని ఉంటే ఒక షేర్కి ఒక షేర్ వస్తుంది. అప్పుడేమైతే ఈ షేర్ ధర పడిపోతుంది. మనం ఏం చూడాలి, అది లిస్ట్ అది వెంబటే రావు జమ మన ఖాతాలోకి. ఓ 10 రోజులు 15 రోజుల తర్వాత జమ అవుతాయి. ఈ జమ అయిన తర్వాత మన ఖాతాలో దాని వాల్యూ అది లిస్ట్ అవుతుందిగా సపరేట్గా. అది ఇది రెండు కూడుకుంటే మన వాల్యూ ఎంత అనేది తెలుస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి లేటెస్ట్గా అంటే అదొకటి. మొన్న అంటే లాస్ట్ వీక్ రేమాండ్ ఏదైతే ఉందో అది కూడా డీమెర్జర్ అయింది. తర్వాత సిపి క్యాపిటల్, కెంబోండ్ కెమికల్స్, ఇవన్నీ మొన్న ఈ మధ్య లేటెస్ట్గానే. స్టెర్లైట్ టెక్నాలజీస్ ఏప్రిల్ నెలలో, ప్రతి నెల ఏదో 2, 3, 4 పోయిన నెల చాలా అయినాయి. స్టెర్లైట్ టెక్నాలజీస్, రానే ఇంజను, రానే బ్రేక్ లైనింగు, క్వెస్ కార్పు, క్వెస్, తర్వాత ఇట్లా సీమెన్సు, ఇట్లా ఈ విధంగా ఎప్పటికప్పుడు మనం మార్చిలో, ఏప్రిల్లో, మేలో, జూన్లో కంటిన్యూగా వస్తూనే ఉంటాయి అన్నట్టు. మన పని ఏంటిది, ఏదైతే కంపెనీ డీమెర్జ్ అవుతుందో మనము కంపెనీ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ చూసి, అది రికార్డ్ డేట్ చూసి, మనం ఆ షేర్ని కనుక మనం కొనుక్కుంటే ఆ షేరు రికార్డ్ డేట్ వచ్చే టైంకి మళ్ళీ రెండుగా విడిపోయినప్పుడు ఆ షేరు ఈ షేరు, ఈ మధ్యకాలంలో ఐటీసీ కూడా అంతే, రిలయన్స్ అంతే. రిలయన్స్లోంచి రిలయన్స్ జియో విడిపోయింది, ఐటీసీలోంచి ఐటీసీ హోటల్ విడిపోయింది. ఇట్లా మన పని ఏంటిది, ఏవైతే విడిపోతున్నాయో మనకి రెండు వస్తాయి. కాకపోతే ఏమనుకుంటారంటే ఇది 2 వచ్చినాయండి, మరి రేట్ తగ్గిపోయింది, నాకు ఆ షేర్ లేవు, నాది మామూలుగా యాప్లో చూసుకుంటే వాల్యూ తగ్గిపోయిందని అనుకుంటారు. కరెక్టే, ఎందుకంటే యాప్ ఎంతసేపటికి ఏంటిదంటే మంది ఉన్న ధరే చూపిస్తుంది. సపోజ్ ఇప్పుడు రేమాండ్ ఉంది, లేకపోతే మన ఆదిత్య బిర్లా ఫ్యాషన్ ఉంది, అది కొనుక్కొని ఉన్నారనుకోండి, 1:1 అనగానే ఆటోమేటిక్గా ఆ ఒకటి లేదు కాబట్టి ఇది రేటు తగ్గిపోతుంది కాబట్టి నీది యొక్క వాల్యూ తగ్గిపోయింది, మైనస్ లాస్లో ఉన్నామని చూపిస్తుంది. మళ్ళీ ఎప్పటిదాకా చూపిస్తుంది, మళ్ళీ కొత్త షేర్లు వేరే ఏదైతే డీమెర్జ్ అయిపోయినాక ఆ కంపెనీ షేర్లు అలా అవ్వాలి. ఇదంతా 1 వీక్ 10 డేస్ మినిమం టైం తీసుకుంటాయి. ఈ 10 డేస్ అయినాక మళ్ళీ ఆ కొత్త షేర్లు జమ అయినాక, కొత్త షేర్లు రేట్లు ట్రేడ్ అయినాక అదంతా మళ్ళీ నీకు యాప్లో చూపిస్తుంది వాల్యూ. మనం ఏం చూడాలి, ఓకే విడిపోయింది, ఈ షేర్లు మనం లాస్ అనేది కాదు, మళ్ళీ కొత్త షేర్లు వస్తాయి. కొత్త షేర్లు వచ్చినాక ఆ కొత్త షేర్లు రేట్లు ట్రేడ్ అయినాక ఆ షేర్ వాల్యూ ఈ షేర్ వాల్యూ రెండు కూడుకుంటే మనది రియల్ వాల్యూ అనేది మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు ఉంటుంది. లేదు ఇది అయిపోగానే అంటే డీమెర్జ్ అయిపోగానే ఈ షేర్ యొక్క రోజు అప్పర్ సర్క్యూట్కి పోవటమా, ఎంతో పెరగడం అని జరుగుద్ది. చివరికి ఒక 1 వీక్ 10 డేస్ అయిపోయినాక ఆ రెండు కూడుకున్నాక రెండు ధరలు వేస్తే మన పైసలకి ఎక్కువ ఉందనుకోండి ఓకే లాభం, సపోజ్ తక్కువ ఉందనుకోండి లాసు. అయితే మన పని ఏంది, ఎక్కువ శాతం ఇవన్నీ ఏదైతే ఉన్నాయో కంపెనీ కనుక ప్రాఫిట్లో ఉంటే రెండు కూడా మంచి రేట్లోనే ట్రేడ్ అవుతాయి. ఇప్పుడు బ్రాండ్ అనుకోండి,
లాస్లో ఉందనుకోండి, మీకు పెద్దగా ఏం లాభం రాదు. 2 విడగొట్టినా 2 వాల్యూలు కూడినా మీకేమి పెద్దగా ఏముండదు. అంతకుముందు ఏ ధర అయితే ఉందో ఆ ధర కాడ అక్కడే ఉంటుంది. అంతే తప్ప డీమెర్జర్ అనే కంటెంట్ కాన్సెప్ట్ మీకు విషయం చెప్తున్నా తప్ప ఈ డీమెర్జర్ ద్వారా ఏదో కొత్తగా లాభం వస్తుంది, డీమెర్జర్ ద్వారా అంటే అక్కడ లాభం లేనిది విడిపోయినా అంత ఏమి లాభం రాదు. కాకపోతే ఏంటిది, డీమెర్జర్ అనేది ఏదైతే ఉందో అప్పుడు కొత్త షేరు ఇంకోటి వస్తుంది కాబట్టి అది తర్వాత దాని యొక్క ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీటు, ఆ కంపెనీ ప్రోడక్ట్, ఆ కంపెనీ సర్వీసు, ఆ కంపెనీ లాభాల్లోకి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఆ కంపెనీ షేర్ ప్రైస్ పెరగడం మొదలు పెడుతుంది. దీని టాలెంట్, దీని యొక్క ప్రొడక్షన్, దీని యొక్క ప్రాఫిట్ అండ్ లాస్, దీని యొక్క బిజినెస్ని బట్టి ఈ షేర్ పెరగడం జరుగుతుంది. మన పని ఏంటిది, ఏదైతే వాల్యూ ఉందో, ఏదైతే కంపెనీ ప్రాఫిట్లో ఉందో విడిపోయినాక, డీమెర్జ్ అయిపోయినాక, క్వార్టర్లీ హాఫ్ ఇయర్లీ రిజల్ట్స్ చూసినాక అప్పుడు అది ఏమవుతుంది, ఎలా అవుతుంది అనేది మనం కనుక గమనించినట్లయితే డీమెర్జర్లో లాభాలు ఉన్నాయా లేవు. కొన్ని బ్రాండ్ అనుకోండి అవి చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఐటీసీ ఉంది, ఐటీసీ లాంటివి, రిలయన్స్ లాంటివి చెప్పక్కర్లేదు. విడిపోయినా కానీ కొన్నాళ్ళకి మళ్ళీ విడిపోయిన తగ్గిన ధర మళ్ళీ ఇది ఈక్వల్ అయిపోద్ది. ఇప్పుడు రిలయన్స్ ఉంది, రిలయన్స్ విడిపోయినప్పుడు ఎంత ఉంది, ఆ జియో అయినా వెంబడే తగ్గిపోయింది. మళ్ళీ కొన్నాళ్ళకి జియో రేట్ ఉంది, దీని రేట్ ఉంది, 2 కలిపితే లాభమే కదా. ఇప్పుడు ఐటీసీ అంతే, ప్రతిదీ కూడా అంతే. మన పని ఏంటిది, ఇప్పుడు రేమాండ్ ఉంది, అది కూడా అంతే. మన పని చూడాలి, అది ఎలా చూడాలి, ఏం చూడాలి అనే దానికి ఇవన్నీ మనం డిస్కస్ చేయాలి, ఇవన్నీ చూడాలి. డీమెర్జర్ అంటే విడిపోవటం, మెర్జర్ అంటే కలిసిపోవటం. డీమెర్జర్ లాభమే. ఈ పదం కనపడితేనే ప్రతి నెల ఏదో ఒక షేరు డీమెర్జర్ అంటే. అయితే ఇటువంటివి పెద్దగా టీవీలో, ఛానల్స్లో, పేపర్లో ఎవరు చెప్పరు. మన పని ఏంది, అబ్జర్వ్ చేయాలి. డీమెర్జర్ అని ఒక సెంటెన్స్ వస్తుంది, ఆ కంపెనీ పేరు రాసుకోవాలి, ఆ కంపెనీ డీమెర్జర్ ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్లు చూడాలి, ఆ కంపెనీ యొక్క నెట్వర్త్ అంటే మామూలుగా ఫండమెంటల్ చెక్ చేసుకొని, టెక్నికల్ చెక్ చేసుకొని, ఆ రికార్డ్ డేట్ చెక్ చేసుకొని, ఆ రికార్డ్ డేట్ లోపల మనం ఒకసారి కనుక దాంతో ఉంటే మీకు ట్రయల్ కోసం ఏం చేయాలి, డీమెర్జర్ లాభాలు ఉన్నాయా లేవా అనే దానికి సింపుల్గా ఒక 5 షేర్లో 10 షేర్లో కొనుక్కోవాలి. 100 కొనకుండా ఒక 5 షేర్లో 10 షేర్లో కొంటే మీకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఒక అబ్జర్వేషన్ ఉంటుంది. తర్వాత అది పెరిగిందా, ఓకే డీమెర్జర్లో లాభం ఉన్నాయి, డీమెర్జర్ బెనిఫిట్ ఉంది, డీమెర్జర్లో బాగానే పనిచేస్తున్నాయి, డీమెర్జర్లో కొత్త షేర్లు వస్తాయి, అవి లిస్ట్ అవుతున్నాయి, ఇవన్నీ మీకు ఐడియా వచ్చేస్తుంది. ఇది ఒకటే కాదు వెబ్సైటు, మీరు ఇంకా ఇక్కడికి వెళ్తే ఇంకా వేరే వెబ్సైట్స్ కూడా ఉంటాయి. మనం ఒక్కొక్క వెబ్సైట్ చెక్ చేసి సేమ్ అదే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఏది, ఆ డీమెర్జర్ సంబంధించిన ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో అవే ఇన్ఫర్మేషన్ మనకి ఈక్విటీ మాస్టర్ అని, ట్రేడ్ బ్రెయిన్స్, ఇంకా ఇట్లా బిజినెస్ లైను, ఎకనామిక్ టైమ్స్, ఇట్లా మనం ఎక్కడైనా ఒకటి క్లిక్ చేసి మనం చూడొచ్చు. ఇంకా వేదాంత, టాటా మోటార్స్, ఇవన్నీ అనమాట. అవి దీంట్లో అప్పుడు 10 ఇచ్చిండు, ఐటీసీ అని, రేమాండ్, క్వెస్ విన్నింగ్, టెక్స్ మ్యాకో, ఇట్లా శంకర బిల్డింగ్ ప్రొడక్ట్స్, ఆదిత్య బిర్లా ఫ్యాషన్, టాటా మోటార్స్, సీమెన్స్, వేదాంత, ఇట్లా ఏవైతే విడిపోతున్నాయో అవన్నీ మనకి బెనిఫిటే ఉంటుంది. ఇది మీకు ఒక అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్. ఇంకా ఏదైనా ఉంటే మీరు మెసేజ్ పెట్టచ్చు. ఓకే, ఉంటా. థ్యాంక్ యూ. సెలవు.